మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైనా సరే, ఈ క్యారెట్ రైస్ ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అదెలాగో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ ఆనియన్ కొద్దిగా స్మూత్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుముకున్నది ఇక్కడ యాడ్ చేసుకొని, క్యారెట్ కొద్దిగా పచ్చివాసన లేకుండా మాక్సిమం 4-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా తీసుకొని, ఆ తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమ్మకాయ చెక్కలు తీసుకొని అందులోని రసమంతా తీసి ఒకసారి బాగా కలుపుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.